నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. టీటీడీని సంబంధించి అడ్డం పెట్టుకొని చాలా మంది చాలా రకాల అక్రమాలు చేస్తూ ఉంటారు. గతంలో టికెట్లు కావచ్చు, లేదంటే మనకు మిగతా సేవలు, కోమాల సేవ అని చెప్పేసి ఇలాంటి సేవల మీద కూడా చాలా రకాలైనటువంటి ఫ్రాడ్లు జరుగుతుంటాయి. కానీ ఇప్పటికీ కూడా ఆ ఫ్రాడ్లు ఎక్కడ ఆగడం లేదు. ఇప్పుడు లక్కీ డ్రా టికెట్లు అని చెప్పేసి కొంతమంది చేస్తున్నటువంటి ఒక అక్రమాలని కరాటే కళ్యాణ్ గారు పట్టుకున్నారని చెప్పేసి మనకు కొంత వార్తలు అయితే వచ్చాయి. ఏంటి ఆ స్టోరీ ఏంటి ఏం చెప్తారు? టీటీడీ లక్కీ డ్రా నిజంగా ఏం జరుగుతుందో ఎవరు తెలియదు, కానీ ఆ పేరుతో డబ్బులు సంపాదించుకోవాలన్న తాపత్రయంతో కొంతమంది మోసం చేస్తున్నారనే విషయం ఈవిడికి తెలిసింది, కరాటే కళ్యాణ్కి. ఇక్కడ ఇదేంటంటే ముందు ఆవిడ మీద దాడి చేయడం ప్రయత్నించారు వాళ్ళు. డబ్బులు సంపాదించుకోవడం అంతా వేరే విషయం అయితే ఆవిడ చున్నీలాగి ఆవిడ మీద దాడి చేయడం ప్రయత్నించడం, అవన్నీ విజువల్స్ చాలా మంది చూశారు. ఆవిడ వాడిని అగ్రెసివ్గా పట్టుకోవడం కానీ వాళ్ళని పోలీసులకు అప్పగించడం కానీ ఇవన్నీ జరిగింది. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు టీటీడీ అఫీషియల్ గా పెట్టేది వీళ్ళకి ఎట్లా జనం ఎట్లా నమ్ముతున్నారు అనేది ఒక పాయింట్. మోసం చేయాలంటే అది వాళ్ళ సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవడమో లాటరీ లక్కీ డ్రా అనేది చేయాలి. మరి వీళ్ళు ఎట్లా ఈ ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఎలా కలెక్ట్ చేశారు ఈ డబ్బులు, ఎట్లా మోసం చేశారు ఇది అనేది తెలియదు మొత్తానికి. అయితే వాళ్ళు చేస్తున్నారనే విషయం కరాటే కళ్యాణి గారికి ఎలా తెలిసిందనేది కూడా ఒక పెద్ద మిస్టరీ. 18 తారీఖు కంప్లైంట్ చేయడం, వాళ్ళు పలానా చోట ఉన్నారని, ఆదిపట్లో ఉన్నారని ఈవిడకి తెలియటం అనేది పెద్ద మిస్టరీగా ఉంది. సాధారణంగా మనకి ఎవరికైనా దొరకకుండా మనమే తప్పించుకుంటూ ఉంటాం, కానీ కరాటే కళ్యాణి గారికి ఎలా దొరుకుతున్నారు వీళ్ళు అనేది ఒక పెద్ద మిస్టరీ. ఆవిడేమన్నా ఈ డ్రా పేరుతో ఆవిడ మోసపోయి ఉండొచ్చు నేను అనుకోవటం. డబ్బులు కట్టి ఇలా వీళ్ళు ఎవరు అసలు అని ఆరా తీసి అట్లా పట్టుకుని ఉండొచ్చు నేను అనుకోవటం. కానీ వాళ్ళు ఆదిపట్లో ఉన్నారంటూ ఈవిడ సమాచారం ఎలా ఉంది అనేది ఒకటి తెలియదు. ఏదేమైనా కానీ ఇది పెద్ద మిస్టరీ లాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు దొరికారో ఇతను పట్టించారో అంతవరకు ఓకే. నెటిజన్లు అంతా కలిపి కరాటే కళ్యాణ్ ప్రశ్న చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, అంతా ఓకే. కానీ ఇది ఒక పెద్ద మిస్టరీ లాగా ఉంది. ఈ ర్యాకెట్ వెనకాల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. లక్కీ డ్రా పేరుతో మోసం చేస్తున్నారు, వాళ్ళిద్దరిని కరాటే కళ్యాణ్ పట్టించారు అనేదే మెయిన్ వార్త. ఈ డ్రా చేసే వ్యక్తులు నిజంగా లక్కీ డ్రా పేరుతో జరిగేది ఆ చీటింగ్ వ్యవహారం ఏమైనా ఉందా, దాంట్లో ఈవిడ ఏమైనా కట్టారా, డబ్బులు కట్టారా దర్శనం కోసం, ఆవిడ మోసపోయిన తర్వాత వాళ్ళ కోసం వెతికి పట్టుకున్నారా? ఇప్పుడు 500 రూపాయలు 1000 రూపాయలు అయితే పెద్ద అమౌంట్ పట్టించుకోరు, ఆ పెద్ద అమౌంట్లు ఏమైనా కలెక్ట్ చేశారా? ఇలాంటి రకరకాల అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇది పూర్తి వివరాలు తెలియదండి. వాస్తవానికి గతంలో కూడా చూసుకుంటే టీటీడీకి సంబంధించి టికెట్లు ఇప్పిస్తామని చెప్పి కూడా చాలా మంది మోసాలు చేశారు. తప్పుడు వెబ్సైట్లు పెట్టడం కానీ, లేదా టీటీడీ పేరు మీద సైట్లు ఓపెన్ చేసి వాళ్ళని మోసం చేయడం మనం చూస్తూ వస్తున్నాం. లక్కీ డ్రా పేరు మీద పోయినసారి వైకుంఠ ఏకాదశి రోజు జరుగుతున్నటువంటి దర్శనాలు కూడా చాలా మంది కూడా లక్కీ డ్రా ద్వారానే వెళ్ళారు. సో అలాంటి తప్పుడు లక్కీ డ్రా తీసి చాలా మందిని మోసం చేశారు, కొన్ని లక్షల్లో వసూలు చేశారని చెప్పి కరాటే కళ్యాణ్ గారు వాపోతున్నారు. సో వాస్తవానికి మీరు ఇందాక అన్నట్టుగా కరాటే కళ్యాణ్ గారు కూడా మోసపోయారు కాబట్టే వీళ్ళని గుర్తించారా, లేదా ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే టీటీడీ పేరుతో దర్శనాల పేరుతో చాలా మంది మోసాలు చేస్తున్నారు. గతంలో ఒక నటి మీద ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. మాటికి దర్శనాలు చేసుకోవటం, 20 మంది నటి పెట్టుకెళ్ళటం, ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు తీసుకోవటం, ఇలా చేశారనే ఆరోపణలు ఆ నటి మీద కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా శ్రీవాణి దర్శనానికి 10,000 రూపాయల టికెట్ ఉంటుంది. ఆ శ్రీవాణి దర్శనం పేరుతో కొంతమంది అమ్ముకుంటున్నారు అనేది కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా వెళ్తే 500 రూపాయలతో అయిపోద్ది, కానీ 10,000 రూపాయలతో శ్రీవాణి దాంట్లో కూడా దొరకవు. ఒకసారి 10,000 ఇవ్వడానికి కూడా వెనకాడరు. అక్కడ కూడా మోసం చేస్తున్నారనే ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే ఈ దర్శనాల పేరుతో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు విపరీతంగా దండుకున్నారు అనే ఎలిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు దీనికి చైర్మన్గా ఉన్నారు కాబట్టి అసలు ఇట్లాంటి వార్త వచ్చినప్పుడు ముందు ఆయన అలర్ట్ అయిపోయి అసలు ఈ వ్యవహారం ఏంటి చూడమని పురమాయించాలి. దీని మీద దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఎలాంటి మోసాలు ఏమేమి జరుగుతున్నాయి, టీటీడీ పేరుతో ఎక్కడెక్కడ ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అనేది కంపల్సరీగా ఒక నిఘా అనేది వ్యవస్థ అనేది ఉండాలి కంపల్సరీగా. అది ఉంటే నిజమైన భక్తులకి న్యాయం జరుగుతుంది అనేది అనుకుంటున్నాను నేను. సో వాస్తవానికి కరాటే కళ్యాణ్ గారు అటు సినీ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే సీరియల్స్లో కానీ ఇలాంటి యాక్టింగ్స్లో కొంచెం ఎక్కువ కనిపించరు, కానీ ఇలాంటి సోషల్ యాక్టివిటీస్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తుంటారు. సో వాస్తవానికి ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారికి ప్రశంసలు అయితే అందుతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటే వాళ్ళకి ఎలా ఈ సమాచారం వస్తుందనేది అర్థం కావట్లేదు. అంటే పోలీసు వ్యవస్థకి ఇన్ఫార్మర్లు ఉంటారు, ఈవిడికి కూడా అలా నెట్వర్క్ ఏమైనా ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఏమైనా ఉందా? జనరల్గా మనకు తగలరు, ఎప్పుడో రేరుగా ఇలాంటి దొరికినా కానీ మనం పెద్దగా పట్టించుకోము. ఈవిడ దాన్ని కొంత భూతత్వం చూడటం వల్ల దొరుకుతున్నారా ఇట్లాంటి అంశాల మీద అనేది తెలియదు. ఏదైనా కాకతాళీయమైనా కానీ ఓ మాటకి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు ఈవిడ. ఏదో ఒక ఇష్యూలోనో ఆ మధ్యన టీవీ సంబంధించిన వ్యక్తితో గొడవ పట్టడం కానీ అవన్నీ పెద్ద వైరల్ అయినాయి అప్పట్లో. అట్లా గతంలో కూడా శ్రీకాంత్ రెడ్డి ఏదో ఉండేది పేరు, అతనితో ఒక ఇష్యూ నడిచింది. అలాగే కొన్ని సహాయ కార్యక్రమాల్లో ఆవిడే ముందుంటారు. పావలశ్యామలకు ఇబ్బంది అయినా లేకపోతే ఇంకోళ్ళకి ఇబ్బంది అయినా
ముందు ఉంటారు. లేదా వివాదాస్పదమైన డిస్కషన్ జరిగినప్పుడు టీవీ ఛానల్స్లో కనిపించే వ్యక్తి కరాటే కళ్యాణి. అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి. ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఫోన్లో దొరుకుతారు, పిలవగానే వస్తారు, ఛానల్స్ కూడా వస్తారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా ఉంది. అసలు ఈ ర్యాకెట్ వెనకాల ఎవరెవరు ఉన్నారో ఏమిటి అనేది బయటికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందండి. సో చూద్దాం సార్, మొత్తానికి టీటీడీ పేరుతో మోసం చేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకున్నందుకు కరాటే కళ్యాణి గారికి చాలా వరకు ప్రశంసలు అయితే అందుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి అడ్డుకోవడానికి మీరు అన్నట్టుగా బిఆర్ నాయుడు గారు కూడా కొంత చొరవ తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.